డైలీ టేస్ట్ ది డైలీ. తుఫాను ప్రభావంతో కూరగాయల సాగు దెబ్బతింది. దీంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఏ కూరగాయ ధర చూసినా కేజీ 60 నుండి 70 రూపాయలు పలుకుతోంది. ఈ క్రమంలో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. మరో 2-3 నెలల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తోంది. పెరిగిన కూరగాయల ధరలపై మా ప్రతినిధి ఆకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఆకేష్, ఓవర్ టు యూ. కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కూరగాయల ధరలు బగ్గుమంటున్నటువంటి పరిస్థితి ఉంది. అటు వర్షాల ప్రభావం, భారీ వరదల నేపథ్యంలో పంటంతా కూడా నేలపాలైనటువంటి నేపథ్యంలో ధరలు పెరిగినట్లు తెలుస్తా ఉంది. మరొక పక్క కార్తీక మాసం అయినటువంటి నేపథ్యంలో కూడా కూరగాయలు ఎక్కువ కూడా సేల్ అవుతున్నటువంటి పరిస్థితులలో ధరలు పెరిగినట్లు తెలుస్తా ఉంది. ఒకసారి మనం పెరిగిన ధరలని చూసుకోవచ్చు. మొన్నటి వరకు కేజీ 30 నుంచి 40 రూపాయలు ఉన్నటువంటి ధరలు ఒక్కసారిగా కేజీ 60 నుంచి 70 రూపాయలు పలుకుతున్నటువంటి నేపథ్యం చూసుకోవచ్చు. వంకాయ కేజీ 60 రూపాయలు ఉండగా గుత్తి వంకాయ 70 రూపాయలు, బెండకాయ 60 రూపాయలు, పచ్చిమిర్చి 40, కాకరకాయ 60 రూపాయలు, కంచకాకర 70, బోడ కాకరకాయ 120, బీరకాయ 80 రూపాయలకు పైగా కూడా పలుకుతున్నటువంటి నేపథ్యం. దొండకాయ 60 రూపాయలు, నాటు దోసకాయ 60 రూపాయలు, బుడం దోసకాయ 60 రూపాయలు, నాటు చిక్కుడు ఏకంగా 140 రూపాయలు పలుకుతా ఉంది. అట్లాగే గోరు చిక్కుడు కూడా 80 రూపాయలు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు ఏ కూరగాయ చూసుకున్నా కూడా కేజీ 60 నుంచి 70 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితిని చూసుకోవచ్చు. మనం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ చూసుకుంటే కొనుగోలుదారులు లేక కూడా కొంత మార్కెట్ డల్గా ఉందని చెప్పుకోవచ్చు. పెరిగిన ధరలతోటి కూడా ప్రజలు కూరగాయలు కొనాలంటే కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. అమాంతము నిన్న మొన్నటి వరకు ఉన్న కేజీ 30 నుంచి 40 రూపాయలు ఉన్నటువంటి ధరలు ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోయినాయని చెప్పుకోవచ్చు. దాదాపు వారం రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి మార్కెట్లో ఉంటుంది. దీనికి ప్రధానంగా అటు వర్షాలు మొన్నటి వరకు తెలంగాణ అటు ఏపీలో 2 రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు వరదలు 2 రాష్ట్రాలను ముంచెత్తాయి. దీంతో కూరగాయల సాగు పెద్ద ఎత్తున కూడా దెబ్బతింది. పంట అంతా కూడా నష్టపోయినటువంటి రైతులు ఉన్నటువంటి పంటను భారీగా ధరలైతే పెరిగాయి. మనం చూసుకున్నటువంటి ధరలు సాధారణంగా అటు వర్షాలు ఒకవైపు అయితే కార్తీక మాసం ఈ మాసం అంతా కూడా అటు అయ్యప్ప స్వాములు పూర్తి స్థాయిలో శాకాహారంగా మారిపోతారు. ఇటు కార్తీక పౌర్ణమి అంతా కూడా నాన్ వెజ్ కొంత దూరం పెట్టి వెజిటేరియన్ వైపే ఆసక్తి చూపిస్తారు కనుక దాని ప్రభావం కూడా ఈ కూరగాయల ధరల పెరుగుదల మీద పడిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే కూడా ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఏ కూరగాయ కొనాలన్నా కూడా కొనలేని పరిస్థితి సామాన్యులకు ఉందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే కూడా పెద్దగా ఇటువైపు రాని సందర్భం ఉంది. ఏదన్నా కావాల్సినటువంటి కూరగాయలు ఉంటే తమ ఇళ్ల ప్రాంతానికి వచ్చినటువంటి ఆ క్రమంలోనే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు తప్ప ఇక్కడికి వచ్చి కేజీలు కొనేటువంటి సిచ్యువేషన్ అయితే వినియోగదారులకు లేదని చెప్పుకోవచ్చు. పూర్తిగా ధరల పెరుగుదలకు సంబంధించి అటు రైతులు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ధరలు ఇక్కడ మార్కెట్ లో పెరిగినప్పటికీ కూడా ఇది రైతుకు చేరినటువంటి సందర్భం అయితే చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇటు ఈ ధరలు అంటే ఇప్పుడు ఇటు కొత్త పంట వేయాలి, అది ఖాతా దశకు రావాలి, రైతు మళ్ళీ మార్కెట్ కు తరలించి అమ్ముకునే వరకు కూడా ఈ ధరలు ప్రభావం ఇలాగే ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అసలు కొనుగోలుదారులు ఉన్నారు. సార్, ఎట్లా ఉన్నాయండి ధరలు? కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి? కార్తీక మాసం కదా, గోల్డెన్ ధరలు ఉన్నాయి. 10కి 5, 5కి 10, 20కి 10 అట్లా. ఈ నెల పోతే ఏమైనా తగ్గుతుందేమో. కొత్తగా మార్కెట్ రేట్లు ఏమట్టుకు ఎక్కువ ఉన్నాయి సార్. మొన్నటి వరకు ఎట్లా ఉండే? ఇప్పుడు మొన్నటి వరకు ఇప్పుడు పోల్చుంటే కొంచెం ఎక్కువ ఉంది. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఎక్కువ ఉండదు. చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. కార్తీక మాసం అనేది ఎఫెక్ట్ గా చూపిస్తుంది. బ్రదర్, ఎట్లా ఉన్నాయి కూరగాయల ధరలు? కార్తీక మాసం కదండి, బాగా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అంటే ఈ సీజన్ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ సీజన్ కొంచెం రేట్లు ఎక్కువే ఉంటాయి. 1 మంత్ ఇది వినియోగదారుల మాట. మనం వాళ్ళు అమ్మే వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఎట్లా ఉన్నాయండి కూరగాయల ధరలు? ఎలా ఉన్నాయి? రేట్లు బాగున్నాయి నాన్న. 70 ఒక్కసారి ఎందుకు పెరిగినాయి? వరదల వల్లేగా నాన్న, మీకు తెలీదా? వరదల వల్ల ఒకటి, ఇక వాళ్ళు వేయటమే 60-70 రూపాయలు అయితే 100 రూపాయలు అమ్ముతున్నారు. మొగ్గులు తరుగులు పోతే 20 రూపాయలు లాభం వస్తాయి అంతే. కస్టమర్ల జీవితం అది.
వ్యాపారులు కూడా అదే చెప్తున్నటువంటి ఇక్కడ తెలుసుకున్నారు. ఎట్లా అండి కూరగాయల ధరలు ఎట్లా పెరిగాయి, ఏంటి అసలు పెరగడానికి కారణం? మొన్న తుఫాన్ వచ్చిన కారణంగా కూరగాయలు పెరగడం, సరే మాకు కూడా రేట్లు అది మచ్చలు రావడం పోవడం, కూరగాయలు కూడా ఎక్కువ రేట్లు పెరిగినాయి. ఇది తగ్గిస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటారు అందరు. మీరు కొంటున్నారు కదా, ధరలు ఎలా ఉన్నాయి? ధరలు ఎట్టున్నాయి, బాగానే ఉన్నాయి ధరలు. కేజీ 30 అట్ట బాగానే తీసుకుంటున్నారు. బీదవడం ఏం చేస్తామండి మేము. వారానికి ఎన్ని డబ్బులు అవుతున్నాయి మీకు? మాకు వారానికి 500 దానికి అయితే 500, 600 అయితే కూరగాయలకు. చికెన్ మటన్ తినాం, నీకు కూరగాయలు ఎక్కువ తింటాం. షుగర్ పేషెంట్ అండి, షుగర్ బీపీ ఉంది మాకు. ఇంత ముందు ఎంత ఉండే మీకు? వారానికి ఎంత అయితే సరిపోయేది? ఇంత ముందు కూడా రేట్లే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి రేట్లు. ఇప్పుడు వానపడ నుంచి కొంచెం ఎక్కువ పెంచారు. ఇది తుఫాను ప్రభావం కార్తీక మాసం ఉన్నటువంటి క్రమంలో కూరగాయల ధరలు అయితే అమాంతం పెరిగాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ రైతులు సాగు చేయడానికి ఇంకా సమయం పడుతుంది కనుక దాదాపు 2 నుంచి 3 నెలల సమయం వరకు కూడా ఇవే ధరలు ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సామాన్యులకైతే ఈ ధరలు కొంత ఆర్థిక భారాన్ని పెద్దగా ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.